సత్య గారు హాయ్ అండి. పర్లేదు రండి రండి. చెప్పండి. సత్య గారు హాయ్. సార్ హాయ్ సార్. సార్ సినిమా కంటే ముందు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇంతమంది ఆపరేటర్స్ టీంని చూడలే. ఆ లాస్ట్లో ఆ బాబుకు మైక్ ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ అని ఫిక్స్ అయిపోయా. అందరూ మాట్లాడుతున్నారు, ఎవరు తగ్గట్లేదు ఏంట్రా ఎవరు అన్నట్టు. తగ్గట్లేదు. ఎనీవేస్ టీజర్ గురించి వస్తే చాలా బాగుందండి. ప్రతి ఫ్రేమ్లోని హార్డ్ వర్క్ కనబడుతుంది, మీ టీంది మీది కూడా. మీరు అన్నట్టు ఆ 52 ఫ్రైడేస్లో ఐ థింక్ దిస్ ఫ్రైడే చెప్పాల్సి ఉంటుందని చెప్పి. ఇప్పుడు సత్యదేవ్ గురించి సినిమా తీస్తే ఎన్ని పాటల గురించి చెప్తారు? సత్యదేవ్ గురించి ఇందాక ఒక డైలాగ్ ఉంది కదా, నా గురించి సినిమా అవును, 2 తీస్తే భాగాలుగా 2 పాటలు. తీయాలి. అవును. ఇప్పుడు సత్యదేవ్ గురించి సినిమా తీస్తే ఎన్ని పాటల గురించి తీయాలి? అయ్యో, ఒక 6-7 పాటలు తీయాలి సార్. అది ఒక పాటలో అయ్యేది కాదు గ్యారంటీ. అంత చాలా పార్ట్స్ తీయాలి. ఓయ్ సో మహాగారు యాక్చువల్లీ ఒక క్యాప్షన్ పెట్టారు ఆయనకి, మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని. ఐ బిలీవ్ ఇదే ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? రియలీ ఫెల్ట్ ఇట్ అండి. అంటే ఈ సినిమాలో నేను 5 years బ్యాక్ స్క్రిప్ట్ రాసినప్పుడు ఉంది ఆ డైలాగ్. సారీ, మీరు కంప్లీట్ చేయాలా? యా అదే. సో స్క్రిప్ట్లోనే ఉంది మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని ఒక లైన్ ఉంది. మీరు అందుకే నా టీజర్లో కూడా పెట్టాము ఆ లైన్. జస్ట్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ నేమింగ్ అన్ యాక్టర్ లైక్ దట్ అని కాకుండా స్క్రిప్ట్లో ఉండింది. ఫిల్మ్ అంతా అయిపోయి వచ్చి చూసుకుంటూ ఈ స్క్రిప్ట్లో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం కదా, మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని. బట్ యూనో ఆ క్యారెక్టర్ ప్లే చేసిన సత్య కూడా మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని మనసులో అనిపించింది. అండ్ టీజర్ దీనికి ముందు ఒక ఈవెంట్ ఒక వీడియో పంపిస్తున్నప్పుడు బయటకి ఐ ఫీల్ హీ డిజర్వ్స్ దట్ టైటిల్. మహాగారు సార్ యాక్చువల్గా 5.5 years నా ప్రైమ్ లైఫ్ ఇచ్చేసాను అన్నారు. బట్ ఒకే స్క్రిప్ట్ నమ్మి దాని మీద అన్ని ఇయర్స్ పెట్టి చేయడానికి ఏంటి నమ్మకం? అంటే అంత టైం ఎందుకు పట్టింది అసలు? ఫస్ట్ మధ్యలో వేరియస్ అదర్ జాబ్స్ కూడా చేశాను. యాక్టింగ్ చేసా, ప్రొడక్షన్ చేసా. కానీ నేను డైరెక్ట్ చేస్తే నెక్స్ట్ ఈ సినిమాని చేయాలని ఎందుకు అనిపించిందంటే, ఈ స్క్రీన్ ప్లే రాసింది కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్లో రాసి ఇది ఎట్లయినా ఈ సినిమా తీయాలని చెప్పేసి మొదలు పెట్టాను అనమాట. అక్టోబర్ 13th, 2020 ఐ స్టిల్ రిమెంబర్ ఐ ఫినిష్ ద స్క్రిప్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ స్టార్టెడ్ ఇమీడియట్. నేను నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేశాను. బికాస్ సెకండ్ వేవ్ వస్తుంది అప్పుడే, డెల్టా వేవ్ సంథింగ్ ఏదో చనిపోతున్నారు చాలామంది అని అన్నారు. అంటే నేను కొంచెం మాట్లాడితే డ్రామాటిక్గా అనిపిస్తుందేమో, బట్ మీరు డార్క్ కామెడీగా తీసుకోండి. ఈ సినిమా తీయకుండా పొరపాటున డెల్టా వేవ్లో చచ్చిపోతే నేను ఫిల్మ్ మేకర్ అయినందుకు పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు ఏమో అని ఒక భయం వచ్చిందనమాట. అట్లాంటి ఒక కథ రాసినప్పుడు వచ్చిన దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. అంటే అదే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది ఈ సినిమా ఖచ్చితంగా. అంటే ఆ ఫీలింగ్ నాకు వస్తుందంటే ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందని ఒక నమ్మకం. అండ్ తర్వాత ఫర్ సమ్ రీజన్ అది అంటే నేను ప్రయత్నించడం మొదలుపెట్టాను. అది మీకు తెలిసిందే కదా, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి కదా. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అయ్యి ఫైనల్లీ మీ దగ్గరికి వస్తున్నా. అండ్ ఐ ఆల్సో ఫీల్ కంచరపాలెం తర్వాత కంచరపాలెం ఇస్ మై ఫస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ అయితే, డెబ్యూ ఫిల్మే కాదు ఒరిజినల్ ఫిల్మ్ కూడా. కాబట్టి ఒరిజినల్ ఫిల్మ్ అయితే దాని తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఐడియా చెప్పినా కూడా చాలా అహెడ్ ఆఫ్ ద టైమ్స్, 5 years అయినా పడుతుంది మినిమం ఇక్కడికి రావాలంటే అని నేను చాలా ఎదుర్కొన్నాను. అందుకనే మరి బతకాలి కదా, సో డబ్బులు కావాలి, అన్నం తిన్న రోజు భోజనం చేయాలి కదా. సో ఒక రీమేక్ చేసి ఉండే. ఇంకా ఆ రీమేక్ దగ్గర నుంచి బట్ ఇంకా మీకు తెలిసిందే కదా, చాలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ మీ మేకింగ్ రీమేక్ అండ్ అట్లా. కానీ ద రీజన్ ఈజ్ ఏ కథ పట్టుకుని వెళ్ళినా కూడా 5 years అహెడ్ ఆఫ్ ద టైమ్స్ ఉంది అని చెప్పేసి అన్నారు. ఆ మాటలు అన్న వాళ్ళందరి నోట్లో పంచదార పొయ్యా అని నేను ఎన్నిసార్లు అనుకున్నాను. ఎందుకంటే 5 ఏళ్ళు పట్టింది ఇంకొక నెక్స్ట్ మై ఒరిజినల్ తీయడానికి. సో వాళ్ళందరూ అంత విజన్ ఉన్న వాళ్ళు అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. తదాస్తు అని ఉంటారు ఎవరో. యా. అయితే యాక్చువల్గా 3 గంటల సినిమాకి 6 గంటల నరేషన్ ఏంటి నమ్రత గారికి? అంటే ఏం చెప్పారు అంతసేపు? అంటే ఎవ్రీ షార్ట్ హ్యాస్ అ డీటెయిల్ అండి. ఆ డీటెయిల్ తెలియకపోతే యూ కాంట్ అండర్స్టాండ్ టువర్డ్స్ ద ఎండ్. ఇప్పుడు ఫిల్మ్ చూసినప్పుడు లాస్ట్ క్లైమాక్స్ చూసినప్పుడు మనకి సినిమా మొత్తం గుర్తొస్తుంది కదా ఒకసారి. సో అది గుర్తు రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా సినిమాలో వెళ్తున్న ప్రతి ఒక్క విషయం కూడా తెలియాలి. సో దానికి గాను ఆ డీటెయిల్స్ అన్నీ నెరేట్ చేయడానికి అంత టైం పట్టేది అనమాట. సత్యదేవ్ గారు,
అంటే గత 2 సినిమాల ముందు వరకు కూడా అండర్ రేటెడ్ యాక్టర్ అని పిలిచేవారు, బట్ లాస్ట్ వచ్చిన 2 సినిమాలు మీకు ఆ ముద్రను చెరిపి పక్కన పడేసినాయి. సో ఈ సినిమా వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక కొత్త అద్భుతం అయితే సృష్టిస్తుంది, జస్ట్ నాట్ ఓన్లీ ఫిల్మ్ అని అనిపిస్తుంది. సో దీని గురించి మీకే విన్నప్పుడు కానీ ఫైనల్గా చూసుకున్నప్పుడు కానీ మీకు టైం ఉందా? యువర్ టైం కొంచెం పెద్దది ఉంది అందుకని. లేదండి, అంటే ఇందాక మహా చెప్తున్నట్టు సిక్సర్ దానికి ఆన్సర్ చెప్పాలంటే మహా చెప్పిన కథను మొత్తం ఒక 2.5 hours 2 whatever అందులో కుదించాలంటే నిజంగా చాలా కష్టం. బికాస్ ఎవ్రీ సీన్ స్టార్టింగ్ నుంచి ఎందుకు ఈ సీన్ అనుకున్న ప్రతిసారి మనకి ప్రతిదానికి పే ఆఫ్ ఉంటుంది, ఒక సెటప్ ఉంటుంది, ఒక పే ఆఫ్ ఉంటుంది. ఎవ్రీ సీన్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. అంటే ప్రతి సీన్లో అంత రిచ్నెస్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, అండర్లైన్. అందుకే రైటింగ్ ఇస్ సో టఫ్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి. 5 ఏళ్ళు తను పట్టింది. అఫ్కోర్స్ మనందరం దానిపైన కొంచెం ఫన్ చేసుకున్నా కూడా ఎందుకు పట్టింది అనడానికి July 3rd మీకు ఈ సీన్ అందుకు, ఈ సీన్. అండ్ నేను అన్నా కదా ఇందాక రాబోదుర్ విల్ ఈట్ కంచపాల, అది నిజంగా నిజం. లైక్ యూ విల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. సత్యదేవ్ గారు, అనురాగ్ గారు, వన్ సెకండ్. అనురాగ్ గారు అంటే చాలామంది కథను విన్నారు అంతకుముందు, బట్ సాహసం చేయలేదో ధైర్యం చేయలేదో పక్కన పెడితే, బట్ మీరు టేకప్ చేశారు. సో వదలకుండా పట్టుబట్టిన విక్రమార్కుడు లేక మొత్తానికి ఈ సినిమాని అంటే వీళ్ళు ఈరోజు ఏదైతే చెప్తున్నారో మీరు ఆ రోజు ఊహించుంటేనే ఇంత పెట్టగలరు, దాని మీద మీ టైం కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయగలరు. సో ఏంటి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఏంటి? ఎందుకు ఈ కథను టేకప్ చేయాలనుకున్నారు మీరు? అంటే నాకేమనిపించింది అంటే ఎందుకు ఆయన 5 ఏళ్ళు ఆగిండి అనిపించింది. అంటే ఆయన ఎందుకు వేరే వాళ్ళు ఎక్కేలేదు, ఎందుకు ఇన్ని ఇయర్స్ నాకు అంటే సమ్టైమ్స్ రోహిత్ శర్మ షార్ట్స్ చూస్తారు అది ఎట్లుంటుందో, చాలా స్మూత్గా ఉంటాయి. ఇట్లా అంటాడు వెళ్ళిపోతుంది 6. మనం చూసి ఏంద్ర వేరే వాళ్ళు ఏమో కష్టపడి కొడతా ఉంటారు. నాకు అనిపించింది ఇది ఇంత సింపుల్ కదా, దీన్ని ఎందుకు ఓకే చేయలే అంటే ఏంటి అని నేను నా మైండ్లో. సో నాకు ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ డెసిషన్ టు మేక్. ఇట్ వాజ్ నెవర్ ఏదో నేను అబ్బా లేపినా మోసిన, ఇది లేదు. ఇంత అద్భుతంగా ఉంది కథ, దీని ఎందుకు ఇన్ని రోజులు ఏంటి అన్న ఫీలింగ్ ఉండే నాకు. ఇట్స్ నాట్ ద అదర్ వే అరౌండ్. ఓకే నో ఐ హ్యావ్ టు హెవీ లిఫ్ట్ ఇట్, నో, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ డెస్టినీ. అంటే ఈరోజు ఆయనకి 11 years తర్వాత ఎట్లయితే టీజర్ లాంచ్ ఈరోజు డెస్టినీ పడ్డదో, మేబీ ఆ కథ మా దగ్గర రావడం మా డెస్టినీ. సో ఇట్స్ వెరీ ఫార్చునేట్ దట్ వీ కుడ్ గెట్ ఇట్. సత్యదేవ్ గారు, స్మూత్. సత్యదేవ్ గారు హాయ్. మీరు ఇందాక చెప్పారు అంటే ఒక 3 times బౌన్స్ అవ్వాలని. ఓల్ ప్రాసెస్లో మీకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి యాజ్ యాక్టర్గా? రాబోదుర్దా మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆనెస్ట్గా నాకు ఐ థింక్ ఆ రోప్స్ది చాలా డిఫికల్ట్ అనిపించింది. ఎవ్రీథింగ్ ఎల్స్ మేకప్ అదంతా కూడా నేను అంటే అది 5-6 hours అదంతా ఉంది, నేను కాదనట్లేదు. ఇట్స్ డిఫికల్ట్ బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. నేను ఎంజాయ్ చేస్తూనే చేశాను అదంతా కూడా. బికాస్ నాకు ఎవడో ఒకటి ఫస్ట్ టైం నాకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, దీనికోసమే కదా మనందరం ఉంటాం, దానికి నేను కంప్లైంట్ చేయలేను. దీనికోసమే కదా నేను ఇన్ని రోజులు సినిమాలు చేసింది, ఆ ఛాన్స్ వచ్చింది. అది నాకు కష్టం కాదు, అఫ్కోర్స్ చూసేవాళ్ళు కష్టం డెఫినెట్లీ, బట్ నాకు కాదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. ఆ రోప్స్ది ఒక సాంగ్ ఉంటుంది సినిమాలో, అది కంప్లీట్లీ వీళ్ళు ఆ రోప్స్లో ఏంటంటే నేను గాల్లో ఉంటాను, వీళ్ళు షార్ట్ పెడతారు, పెట్టేసి గాల్లో ఉండి చేయాల్సిన షార్ట్ నాకు. సో వీళ్ళు షార్ట్ డిస్కస్ చేసుకున్నంతసేపు నేను గాల్లో ఉండాలి, ఇలాగా అరే తొందరగా డిస్కస్ చేయండి రా, దించండి రా. సో అది వాజ్ వెరీ టఫ్. అంటే ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ కొంచెం టఫ్ అనిపించింది, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ నేను ఆడుతూ పాడుతూ చేశాను. మీరు నా ఇంటర్వ్యూలో పేషెన్స్ గురించి చెప్పారు. 100 అడుగులు తవ్వి లాస్ట్ అడుగు తవ్వడానికి నేను వెయిట్ చేస్తాను బంగారం కోసం అని. సో మోస్ట్లీ ఈ ఫ్రైడే మీకు ఆ 1 అడుగు తవ్వి బంగారం దొరకాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్. వెంకట్ గారు, థ్యాంక్ యూ. ఇందాక టీజర్లో ఒక డైలాగ్ ఉంది, అదే కథ చెప్పాల్సి వస్తే 2 భాగాలుగా చెప్పాల్సి వస్తుంది. సో రావ్ బహదూర్ కంక్లూషన్ ఉంటుందా లేదంటే part 2 కూడా ఉండదు? దిస్ ఈజ్ 1 film అండి. అది ఆ సందర్భం అలా వర్కౌట్ అయింది. ఆ సందర్భం ఆ డైలాగ్ తీసుకొచ్చింది కానీ ఇది 1 part ఫిల్మే. యా సో యా మహాన్న వాడు అంత వ్యాస్ట్ కథ అన్నమాట వాడిది, అందుకని అలా అంటాడు. ఆ సందర్భం అలా కుదిరింది. యా మహాన్న ఇందాక సత్యదేవ్ మాట్లాడుతూ RRR, బాహుబలి తర్వాత రావ్ బహదూర్ అని చెప్పేసి హీ మేడ్ ఎ హ్యూజ్ స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్కి ఎంతవరకు కాంప్లై ఉన్నారు మీరు? అంటే
Drama wise and effort wise, every craftsmanship wise, ఈ అన్ని కొలమానాల్లోనూ ఇది ఖచ్చితంగా మా అందరికీ కూడా ఇట్స్ ఈక్వల్ టు బాహుబలి ఆర్ ఆర్ఆర్ఆర్ అండి. సో మేబీ స్కేల్ వైజ్ అలా కాదు, డ్రామా వైజ్ అయితే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ దేర్. బట్ ఐ విష్ ఐ రీచ్ అ డే, నో ఐల్ గెట్ అ డే వేర్ ఐ కెన్ మేక్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్స్ ఆల్సో. అలాంటి ఒక మ్యాగ్నమ్ ఓపసెస్ అండ్ బిగ్గర్ ఫిల్మ్స్, అంత గ్రాండ్ స్కేల్ ఉన్న ఫిల్మ్స్ తీసే అవకాశం కూడా ఏదో ఒక రోజు వస్తుందని నేను కోరుకుంటున్నాను, రాజమౌళి గారు తీస్తున్నటువంటి సినిమాలు. బట్ ఆయన సినిమాలతో పోల్చడం అంటే మా ఇంటెన్సిటీ వైజ్ ఇది అక్కడ నిలబడుతుంది. ఎక్స్పీరియన్స్ వైజ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఇస్ డెఫినెట్లీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంత ఇంటెన్సిటీ, అంత స్కేల్ ఉన్న ఫిల్మ్ చూసిన ఎక్స్పీరియన్స్తోనే బయటకు వెళ్తారు. అది ఐ కెన్ గివ్ ఇట్. ఆల్సో జస్ట్ టీజర్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 3 minutes కంటెంట్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఉంటుందా? యా ఉంటుంది. సో ట్రైలర్ ఉండదు, కాకపోతే మోర్ దెన్ ఎ టీజర్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఎ టీజర్, జస్ట్ ఎ టీజర్, మోర్ దెన్ ఎ టీజర్. సో ఈ సినిమాకి టీజర్స్, ట్రైలర్స్, ఈ సినిమాని టీజర్స్, ట్రైలర్స్లో కుదించడం చాలా కష్టం. అందుకనే మేము వీ డిసైడెడ్ టు ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ అవుటింగ్ వీ వాంటెడ్ టు నేమ్ సంథింగ్ అండ్ దట్ ఐడియా కేమ్ అనమాట. సో థ్యాంక్స్. హాయ్. అంటే తెలుగు సినిమా ఈజ్ నోన్ ఫర్ ఎక్స్పీరియన్స్, అంటే యూనిక్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా కేర్ ఆఫ్ కంచరపాలెంతో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అట్ 94 year ఏజ్ మన సంగీతం శ్రీనివాస గారు కూడా ఈరోజు సంగీత అనే సినిమా రిలీజ్ అయింది. యూనిక్ ఎక్స్పీరియన్స్, అది కూడా ఒక మ్యూజికల్గా కానీ. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రావ్ బహదూర్ గివ్స్ టు ది ఆడియన్స్? అంటే కొంత ఆడియన్స్ కూడా ఏంటంటే చాలా కొత్త కోరుకుంటున్నారు ఏ ఎక్స్పీరియన్స్లో కూడా. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ రావ్ బహదూర్ గివ్స్ ఫర్ ఆడియన్స్? సార్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ సంగీతం. పక్కన ఇట్లా వస్తుంటే అక్కడ పాటలు వినిపిస్తున్నాయి, ఒక డోర్ ఓపెన్ అవుతాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సంగీతం శ్రీనివాస్ సార్ ఫిల్మ్ రిలీజ్ టుడే అట్ ది ఏజ్ ఆఫ్ 94 అండ్ ఐ రియలీ విష్ ఆ రోజు దాకా నాకు నేను కాళ్ళు చేతులు బేసిక్లీ ఆ ఏజ్ దాకా కూడా ఐ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు మేక్ ఫిల్మ్స్ అని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ వస్తే కనుక ఎప్పుడైనా ఒక శ్రీహరి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, జరుంటే చచ్చిపోతుండ్రు. సో అమ్మ జరుంటే చచ్చిపోతుండరా. సో ఇట్స్ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా ఎవరైనా చనిపోయినప్పుడు లాస్ట్ 7 minutes మొత్తం రిప్లై అవుతుంది అని అంటారు కదా, అలాగా మీరు థియేటర్లోకి వచ్చినప్పుడు ఒక రావ్ బహదూర్ అనేవాడి లైఫ్ని 2.5 hours ఆ రీప్లే అనమాట. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ బయోపిక్ ఆఫ్ క్యారెక్టర్ కాల్డ్ రావ్ బహదూర్. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్, అది నా ఉద్దేశం. జరుంటే చచ్చిపోతానంటే. వెంకటేష్ మహా. ఎస్, హాయ్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. నాకు డౌట్ ఏంటంటే పోయి పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తారు, అంటే వాళ్ళ సినిమా ఏమైపోద్దేమోనని భయంతో. మీరేంటండి మ్యాన్లీగా రెడీ అయ్యి ఒక హీరోకి కాంపిటేటివ్గా వచ్చి కొంచెం లుక్స్ కూడా ప్రీవియస్గా పోలిస్తే కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా మంచిగా కనిపిస్తున్నారు. దాని వెనకతల రీజన్ ఏంటి? రావ్ బహదూర్ ఏమైనా మార్చిందా మిమ్మల్ని? ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో కదా. అదే I'm an actor also, director also. Just simple, to put it in simple words, I'm touched by light in the last 1-2 years. I'm touched by light. There is something called Kantidhara in this song. Kantidharalo Kantidhara అని వస్తుంది కదా. So I'm just touched by light. ఓకే, అంటే ఈ సినిమాకి గుమ్మడికాయకి ఏమైనా సంబంధం ఉందా? చాలా సంబంధం ఉంది. ఏంటండి అది? అంటే చాలా యూనిక్ ఉంది. ఈవెంట్లో కూడా చాలా గుమ్మడికాయలు పెట్టారు. ఏంటి దాని వెనకతల రీజన్ ఏంటి? ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు గుమ్మడికాయలు? మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ పులుసు తిన్నారా? మై ఫేవరెట్ టూ. సో ఈ కథ రాస్తున్నప్పుడు మా అమ్మ గుమ్మడికాయ పులుసు వండింది. సో ఇదేదో బాగుంది అని గుమ్మడి వద్దులే, ఏం చెప్పినా కూడా రివీల్ అయిపోతుంది. టీజర్లో అదే ఇప్పుడు మీరు ప్లే చేసిన దాంట్లో కూడా గుమ్మడికాయ ఒక సీన్లో వచ్చెళ్ళింది. సో ఏంటి, ఎలాంటి, ఇది కూడా ఒక రోల్ ప్లే? గుమ్మడికాయ కూడా ఒక క్యారెక్టర్, అదొక క్యారెక్టర్ అనమాట.
సార్ చెప్పండి సార్. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద ఫిలిం హ్యాస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్. అంటే ఊరికే ఏది ప్లేస్మెంట్ చేయలేదు, సాలిడ్గా యూ హ్యావ్ రీజన్స్. అండ్ ఇంకా తిరిగి ఆలోచించినప్పుడు మనం ట్విట్టర్లో కొన్ని థియరీలు పెడుతుంటారు కదా కొంతమంది, మామూలు కొన్ని సినిమాల గురించి చూడగానే అమ్మ దీనమ్మ అని అనుకుంటాం కదా, అలాంటివి అట్లా మనోడు అట్లా చల్లింది ఇట్లా సినిమా మొత్తం. ఓకే సత్యం. ఏంటా చిలిపి నవ్వు ఇంటిచ్చాడు. కింగ్డమ్ తర్వాత వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చున్నారు, ఇద్దరు చిలిపి క్వశ్చన్లు వేస్తుంటారు ఇలాగా. కింగ్డమ్ తర్వాత చాలా మిస్ అయ్యాము. ఇది మేకింగ్ వీడియోస్ నుంచి చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది మాకు. నా డౌట్ ఏంటంటే ఈ సినిమాలో హీరో మీరా, రావు బహదూరా? పెళ్లి కొడుకు నేనే, షర్ట్ మాత్రం నాది. సో ఎలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్? అండ్ మీరు చేసిన సినిమా ప్రీవియస్గా ఒక ఇంటర్వ్యూలో చూసారు, త్రిబులార్లో చేశారు, ఇలా కట్ అయిపోయింది అన్నారు. సో అంతకంట మంచి రోల్ అనిపిస్తుంది మాకు. సో మీరు ఎలా అనుకుంటున్నారు అండ్ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సినిమాతో? ఈ ప్రతిదానికి లాస్ట్లో ఈ సభ్య సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారని ఒకటి యాడ్ చేస్తున్నాడు మనడు. ఓకే సి, ఒకటి ఏంటంటే నాకు మహాతో ఎలా ఉంటాయంటే మా ఇద్దరు డిస్కషన్స్, మహా ఆఫీస్లోకి నేను ఎంటర్ పెట్టినప్పుడు ఓకే మహా స్టోరీ ఓకే, డేట్స్ ఏంటో చెప్పు. స్టోరీ నరేషన్ పిలిచినప్పుడు నా అప్రోచ్ అలా ఉంటుంది మహా విషయంలో. ఎందుకంటే తను ఏది ఊరికే చేయడు ఊరి కోసం చేస్తాడు అన్నట్టు, ఏదో అంటే ఎవ్రీ డీటెయిలింగ్ ఇది చెప్తున్నాడంటే దీని పే ఆఫ్ ఎక్కడ వస్తుంది, ఎందుకు ఇది చెప్తున్నాడు. ఇందాక తను అన్నట్టు ఆ పంప్కిన్కి రీజన్ ఉంటుంది, ఆడ కాస్ట్యూమ్కి, లేకపోతే వాడు వేసుకున్న ఎవ్రీథింగ్. సో ఇవన్నీ నేను మహాతో కూర్చొని యూనో ఇందాక తను అన్నట్టు 6 గంటలు వేస్ట్ చేసే బదులు ఒక 10 నిమిషాల్లో ఏంటి బాస్ ఏంటి మ్యాటర్, డేట్స్ ఎప్పుడు చెప్పు అని చెప్పి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేస్తాం. సో దట్స్ హౌ నేను మహా సినిమాని అప్రోచ్ అయ్యేది. అండ్ నేను మళ్ళీ సినిమా నేను ఇందా నుంచి సినిమా గురించి చాలా ఎక్కువ చెప్పాను, బట్ ఐ ఫీల్ ఈ సినిమా గురించి టైమ్లెస్ క్లాసిక్ ఇది, అది మాత్రం కన్ఫర్మ్. మనరాగా అన్నట్టు థీరీస్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. రావు బహదూర్ ఇందాక తను అడిగాడు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పారని. అయ్యో నాకైతే ఆ కాన్ఫిడెన్స్ 100% ఉంది. అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ టు వాచ్. ఓకే, యాక్షన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయండి ఈ సినిమాలో? యాక్షన్ అసలు అంటే నువ్వు యాక్టింగ్ అదిరిపోయింది, చాలా బాగా చేస్తాను. అదే నా అదురు యాక్టింగ్ కాదు, ఫైట్సా ఇప్పుడు ఇది అయిపోయాక మన ఇద్దరికి ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్. నాకు తెలుసు. హీరోయిన్ గోపాల్ వెల్కమ్ టు టాలీవుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో స్పెషాలిటీ కదా. వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ ఇన్ రావు బహదూర్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ వెంకటేష్ మహా గారు, సత్యదేవ్ గారు అండ్ ప్రొడ్యూసర్స్? మలయాళത്തിൽ പറയട്ടെ? ఏదో పర్లేదు. మలయాళంలో చెప్పచ్చా అని అడిగింది. అర్థం, మలయాళం సినిమాలు చూస్తాం. So the first reason why I chose Rao Bahadur is I'm a fan of Care of Kanjarapalam. There are a lot of people in Kerala, I don't know if you believe it or not, there are a lot of people in Kerala who loves Care of Kanjarapalam. And you know one thing, that film was remade. Kada Innu Vere, it's titled, but still Care of Kanjarapalam is the classic film forever. It can't be remade. Like if it is remade also, the classic will always remain as Care of Kanjarapalam. So that is the first reason why I took this film, Rao Bahadur. And yeah, Renuka is a character that I have never done before in my film career, which has a lot of layers in it. And I'm very thankful that I got such a beautiful opportunity to work with Venkatesh Mahagaru, and also, as I always said, Satyadev Garu, who's a versatile and self-made actor who we all love. So, yeah. శరత్ గారు, Thank you so much. బేసిక్గా శరత్ గారు సార్ చెప్పండి సార్. ఇంతకుముందు మీరు ఆల్రెడీ మేజర్ చేసినప్పుడు కూడా జిఎం బ్యానర్స్, సో ఏంటి అంటే ఇది అప్పుడు కూడా మాకు సోనీ వాళ్ళందరూ ఉండే సార్. దీనిలో గోపాలకృష్ణ గారు ఫస్ట్ వచ్చారు, కానీ సినిమా అయ్యే కొద్దీ దాని స్కేల్ చాలా పెరిగింది. ఫిలిం డిమాండెడ్ అ లాట్ ఫ్రమ్ అస్.
మేము అనుకున్న బడ్జెట్ కూడా చాలా చాలా ఎక్కువైంది. సో వీ నీడెడ్ మోర్ క్యాష్. సో అందుకు వీ వెంట్ అండ్ రీచ్డ్ అవుట్ టు బెటర్ ఇన్వెస్ట్ అండ్ గాట్ అ న్యూ పార్ట్నర్. అండ్ అంటే దిస్ అ వెరీ బిగ్ ఫిలిం. అండ్ మీరు చూసినప్పుడు అది అర్థమవుతుంది. ఈచ్ షాట్, ఈచ్ స్కేల్, ద నెంబర్ ఆఫ్ సెట్స్ వీ హ్యావ్ ఎరెక్టెడ్, వీ షాట్ ఫర్ ఓవర్ 100 days. సో యా, బికాస్ యాజ్ ద ప్రాజెక్ట్ వెంట్ ఆన్ మేము అనుకున్న బడ్జెట్ కానీ చాలా ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఐ హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ న్యూ. నమ్రత గారి సపోర్ట్ ఎలా ఉండింది మరి? అంటే బ్యాకింగ్ ద ప్రాజెక్ట్ అంటే ప్రెజెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా. కంప్లీట్లీ అంటే ఒక ప్రెజెంటర్గా ఏమేం చేయాలో దే డూ ఎవ్రీథింగ్. అంటే నేను అనురాగ్ వీ విల్ బీ ఆల్వేస్ బీ కేర్ఫుల్ టు నాట్ ఆస్క్ టూ మచ్ ఫ్రమ్ దెమ్. అంటే మా బిలీఫ్ ఎప్పుడు మనం ఏమని చేయగలిగితే చేయాలి, బట్ ఎక్కువ అడగద్దు అని. సో ఎంతవరకు వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ సపోర్ట్ మాకు అవసరమో అంతవరకు తీసుకుంటాం. ఇప్పుడు కూడా మహేష్ సార్కి సినిమా చూపిస్తాము. నెక్స్ట్ అంటే మేమేం బిలీవ్ చేస్తామంటే మహేష్ సార్ లాంటి వాళ్ళు, నమ్రత గారు లాంటి వాళ్ళ స్టేచర్ ఎంత పెద్దది అండ్ మేము ఎంత రెస్పెక్ట్ చేస్తామంటే దే షుడ్ సే దట్. సినిమా చూపించి ఐ విల్ టెల్, ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తారు. అంతేగాని ఐ డోంట్ వాంట్ టు గో టు దెమ్ అండ్ సే ఇది చేయండి, నాకు పలానా ఈవెంట్కి రండి, లేతే ఇది చేయండి అని. ఐ ఫీల్ వీ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ అండ్ ఐ బిలీవ్ దట్ దేర్ ప్రెజెన్స్ ఇస్ విత్ అస్. అండ్ ఫోన్లలో అది టచ్ అనే ఉంటారు. అండ్ వెన్ ఎవర్ ద టైమ్ ఇస్ రైట్ ఆబ్వియస్లీ దే విల్ స్టెప్ అవుట్. విష్ ఆల్ ద బెస్ట్. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ టు దట్. మీరు ఆస్కర్ ఫిల్మ్స్ అవి చూస్తే మన ప్రొడ్యూసర్స్ లిస్ట్ చూస్తే కనుక 8, 10, ఒక్కోసారి 15 ప్రొడ్యూసర్స్ పేర్లు కూడా ఉంటాయి వికీపీడియాలో. బికాజ్ అంతటి అంబిషియస్ విజన్ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ నీడ్స్ సచ్ those many minds, brains to believe it and come forward to back the project. I think that is also one of the reasons, because of the vision, the big the scale of the film, the vision of the film. అంతమంది రావాల్సి వచ్చింది. గోపాలకృష్ణ రెడ్డి గారు, మీరు ఎంచుకున్న సినిమాలు చూస్తే తర్వాత ఏమో ఏ చూసినా కూడా అంటే జనరల్గా ఉండవు ఏది కూడా. సో మరి మీరేమో చాలా సింపుల్గా ఉంటారు చూడడానికి. అంటే వినగానే అర్థం అవుతాయా, లేదంటే ఏదైనా డిఫరెంట్గా ఉందని చేద్దామని ఏంటి మీ అంబిషన్ ఏంటి? ఇలాంటి ఫిల్మ్స్తో ఎందుకు అసోసియేట్ అవుతుంటారు ఎక్కువ? మీరు చేసింది ఏది కూడా రెగ్యులర్గా ఉండదు. శ్రీ చిదంబరం కానీ, ఇది కానీ, కానీ. నేను ఫస్ట్ అది ఇప్పుడు కాక ఇంకప్పుడైనా ఒక స్టోరీ చేశానండి, అది కరోనా టైంలో. అప్పుడు సరిగ్గా దాన్ని చేయలేకపోయాం, అది అయిపోయి ఓటీటీ అయితే చేసాం. తర్వాత యశోద వచ్చింది, యశోద మూవీ, శివలంక కృష్ణప్రసాద్ గారు వస్తే అది నొప్పులతో పడుతుంది, అది ఎవరికి సరైన నాదుడు లేడు దానికి. అందరూ పెద్దవాళ్ళు అందరూ చూశారు, వాళ్ళ కథ విన్నారు, ఎవరికి నచ్చలేదు. నేను విన్నాను, వాళ్ళ తమిళ డైరెక్టర్ వాళ్ళు చెప్పింది నాకు అర్థమై కొద్దిగా అర్థమైంది, ఏదో మొత్తం మీద విన్నా. నేను మెయిన్ పాయింట్ పట్టుకుంటానండి. అంటే పట్టుకుంటాం అంటే నాకు అది నచ్చిద్ది. అంటే నా అభిప్రాయం, అది ప్రేక్షకుడికి నచ్చుద్దా లేదా అన్నదే కమర్షియల్గా తర్వాత ఆలోచిస్తాను. తీసేవాడిని బట్టే కమర్షియాలిటీలోకి వెళ్తుంది. యశోద చాలా బాగా చేస్తాం. తర్వాత సినిమా కూడా డైరెక్టర్లు చాలామందికి ప్రొడ్యూస్ తిరిగారు, ఆ బడ్జెట్ మ్యాచ్ అవ్వలేదు వాళ్ళకి. నేను చాలా ధైర్యం చేస్తాను ఆ సినిమాకి అయితే. నేను ఆర్థికంగా అయితే ఏం కాదు కానీ సినిమా పర్వాలేదు. ఓన్లీ ఆ కథను బట్టే, ఎవరు పెర్ఫార్మెన్స్ గురించి అసలు మాట్లాడలేదు ఎవరు. కథలో పాయింట్ లాస్ట్ ఆ పావుగంట, దాంతో ఆ సినిమా ఒడ్డున పడేది. తర్వాత చిదంబరం కొత్త వాళ్ళని మనం చేసే పనిలో మన డబ్బు సేఫ్గా ఉంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని ఒక కాన్సెప్ట్, ఒక మంచి ఉద్దేశం ఒకటి ఉంది. అలా చేస్తుంటే అప్పుడు ఈ రావు బహదూర్ వచ్చిన తర్వాత ఇది నేను నాకు ఎక్కువ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు చేసుకుంటారు, మనకెందుకులే, మనం వేరే చూసుకుందాం నేను అనుకున్నా. అనుకుంటే ఈ రానా గారని ఒక ఆయన ఉన్నారు మనకు, ఆయన ఫస్ట్ ఆయన ఫోన్ చేసి మా అబ్బాయికి చెప్పారు మొత్తం మీద ఇది ఏదో అంటే సరే నేనే సొంతంగా చేసుకుందాం సినిమా ఇదని అనుకున్నా యాక్చువల్గా ఇది విన్న తర్వాత. కాకపోతే వీళ్ళందరూ ఆల్రెడీ అప్పటికి కమిట్ అయిపోయి ఉన్నారు. మహా వెంకటేష్ అన్నారు ఇంకా వీళ్ళందరితో ఉండవలసిందని, మీరు ఈ పడవ మీరు కెప్టెన్ కింద ఉండాలి, మిగతా వాళ్ళందరూ వెనకాల ఉంటారు, మీరు సింహభాగం మీరు ఉండాలన్నారు. సరే అని చెప్పి, అంటే ఇప్పుడు ఇక్కడండి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీయటం వేరు, తక్కువలో ఎక్కువ సినిమా చూపించడం వేరు. అంటే ఫైనాన్స్ డిసిప్లిన్ అన్నది వీళ్ళతో ఎక్కువ కనబడద్దు. ఎందుకంటే మా కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఆ డిసిప్లిన్, అలా కొంచెం డైరెక్టర్లో కొంచెం క్వాలిటీ చూసి నేను ముందుకు వెళ్తాను. అలాగే వెళ్ళానండి. అది అలాగే వెళ్తాం. నాకు ఇప్పుడు కదా హ్యాపీగానే ఉన్నాను నేను. ప్రస్తుతం అయితే నేను చేసినవన్నీ బ్రేక్ ఈవెన్ అవుతూనే వస్తున్నాయి. ఇంకా తర్వాత ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం, దీని వెనకాల వచ్చేస్తాయి. అలా కొన్నేమో కొలాబరేషన్, కొన్నేమో ఓన్గా ఎవరో ఒకళ్ళు ఏదో ప్రత్యేకత వస్తుంటాను. అది అదే కొన్ని 100 మంది కథలు చెప్తున్నారు, వింటున్నాను నేను, అందరూ చాలా అద్భుతంగా చెప్తున్నారు. కానీ అది చెప్పటం వేరు, అక్కడ ఆ హీరోయిన్ సెట్ చేయటం, తెర మీద తీసుకొత్తంలో చాలా ఉంటుందండి. కథ అందరూ ఎవరో అద్భుతంగా చెప్తారు, మనకు మెప్పింతారు, అన్నీ బాగానే ఉంటుంది.
ఒక వరసెట్ మనం తీసి ఏమన్నా బాబు మీరు తీసి మంచి సినిమా తీసి చూడండి అని నేను అడగకూడదు. ఉండి కొలది ఏదో మంచిదే చేస్తారు వీళ్ళు చూడాలన్న ఫీలింగ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అలాగే నాకు అలా ఒక టీం మంచి టీం తగులుతుంది. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ. గోపాలకృష్ణ గారు సార్, సో అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు ఇందాక, అండ్ మీరు చేసే సినిమాలు కూడా అంతే కాన్ఫిడెన్స్ తోటి ఉంటాయి. సో ఈ సినిమాకి అంటే సార్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే థియేటర్కి ఆడియన్స్, రిపీట్ ఆడియన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకసారి వచ్చి ప్రైజింగ్ చూసి రెండోసారి వెళ్ళాలన్న టికెట్ ప్రైజెస్ తోటి అవుతున్నారు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి టికెట్ ప్రైజెస్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? టికెట్ ప్రైస్ ఇంకేం అనుకోలేదు ప్రస్తుతం. ఇప్పుడు జస్ట్ మేము ఇప్పుడు వేళ టీజర్ రిలీజ్ అయ్యేదాకా ఏం అనుకోలేదు అసలు. సడన్గా ఇది నేనే అనుకున్నాం, ఇంకా అక్కడ వరకే ఆలోచించుకోలేదు. ఏమన్నా అందరూ పెంచుతామా? సత్యదేవ్ గారు సార్, మీరు సత్యదేవ్ గారు సినిమా చేస్తున్నారంటే ఇండివిజువల్గా దెర్ విల్ బి సోషల్ మెసేజ్, అంటే ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ అయితే మీరు నుంచి వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ సినిమా కంప్లీట్ వీఆర్ ఫీలింగ్ లైక్ ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాంగ్ విత్ దట్ ఏమన్నా మెసేజ్ త్రూ దీని ద్వారా కూడా వెళ్తున్నారా? ఏ మెసేజ్ అసలు మెసేజ్ ఇవ్వాలని ఈ సినిమా చేయలేదు. మేబీ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఆ కంటెంట్ వైజ్ అది అలా అయి ఉండొచ్చు, కానీ బట్ మెసేజ్ ఇవ్వాలి. మనం ఉన్నది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎంటర్టైన్ చేయాలనుకుంటాం కదా, మెసేజ్ కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎంటర్టైన్మెంట్లో ప్యాకేజ్ ఒక మెసేజ్ వస్తే గ్రేట్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ మందంతా అరే మీరు ఎంజాయ్ చేసి యూనో ఇఫ్ యూ గెట్ ఎంటర్టైన్, అదే బిగ్గెస్ట్ సక్సెస్. దట్స్ వాట్ ఐ ఫీల్. వెంకటేష్ గారు, అంటే మామూలుగా మీ సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అండ్ రావ్ బహదూర్లో చూస్తే కొన్ని సీన్స్లో హీరోయిన్ ఎక్కువగా బుక్స్ పట్టుకుంటుంది. ముఖ్యంగా అరుణ అని చెప్పేసి చలంగారు నవలు చదువుతుంది. ఆ బుక్లో చూస్తే స్త్రీ యొక్క స్వేచ్ఛ గురించి ఎక్కువగా ఆయన చేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాలో హీరోయిన్ కొంచెం అలాంటి క్యారెక్టరే ప్లే చేస్తుందా? సో మీరు ఎలా డిజైన్ చేశారు? యా, దట్స్ అ వెరీ గుడ్ అబ్జర్వేషన్. సో ఈ క్యారెక్టర్ గురించి దీపాకి నేను చెప్తున్నప్పుడు కూడా మాట, పేట్రియార్కల్ వరల్డ్లో అంటే పురుష ఆధిక్య సమాజంలో విమెన్ తప్పు చేసినా కూడా నేను తప్పు చేశానని, తప్పు జరిగింది నా వైపు నుంచి అని చెప్పే అవకాశం కూడా లేదు. తెలుసుకున్న జరిగింది తప్పు నా వల్ల అని తెలుసుకున్నా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే చెప్తే ఎదురు కొడతారు, లేదంటే వినరు. సో సమ్వేర్ అక్కడెక్కడో ఈ పాత్ర బిగిన్ అయింది, ఈ పాత్ర రాయటం మొదలైంది. సో చెప్పటానికి తప్పు జరిగింది నా వైపు నుంచి అని చెప్పడానికి ఉన్నా కూడా, చెప్పటానికి సిద్ధంగా ఉన్నా కూడా, ఆర్ తప్పు జరిగిందనో ఇంకేదైనా సరే ఆమెకు సంబంధించిన విషయం ఏదైనా బయట బాహాటంగా ఎవరికైనా చెప్పాలి అన్నా కూడా ఆ స్వేచ్ఛ లేదు. సో అది తప్పైనా కూడా. సో అక్కడెక్కడో మొదలైంది, కానీ ఇట్ ఫ్లరిష్డ్ ఇన్ టు అన్ అదర్, లైక్ ఇంకా బిగ్గర్ క్యారెక్టర్ అయింది. సో నేను నా సినిమాల్లో అని అనద్దు, ఎందుకంటే I really don't want this to be a label to me, because I want it to be a general thing in films. నా సినిమాల్లో అనద్దు, ఇది అన్ని సినిమాల్లోనూ అలాగే ఉండాలి అనేది నా కోరిక. సత్యదేవ్ గారు, అంటే మామూలుగానే మీ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. బట్ ఈ రాహు బహదూర్ విషయానికి వచ్చేసరికి హీరోయిన్ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ముఖ్యంగా మీ పర్ఫార్మెన్స్ గురించి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి సపరేట్గా చెప్తున్నారు. సో దీనివల్ల సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, ఆల్రెడీ పెరిగాయి. బట్ దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎలా చూడటం అంటే ఇప్పుడు అడగకపోతే నేను తర్వాత నేను ఏం అడగలేదని నేను అడుగుతాను అన్నట్టు అడిగినట్టు ఉంది ఇది. సి ఆబ్వియస్లీ వాళ్ళందరూ అంత హ్యాపీగా, అంత ఓపెన్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారంటే అంతకంటే హ్యాపీనెస్ ఏమి ఉండదు. అంటే ఒకటి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అని ఒకటి ఉంటుంది. ఆపరేషన్ సక్సెస్ ఏంటంటే పేషెంట్ లేడు. అలా అంటే కొన్నిసార్లు ఏంటంటే పర్ఫార్మెన్స్ ప్రతి సినిమాలో నేను చేస్తూనే ఉంటాను. ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు పర్ఫామ్, క్యారెక్టర్ ఏది కావాలంటే అది. బట్ సినిమా
ఆడినప్పుడే కదా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో సో ఈ రోజున నాకు నా పర్ఫార్మెన్స్ నువ్వు బాగా చేస్తావు అదంతా నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చినా July 3rd మీరు అందరూ సినిమాని హిట్ చేస్తే నాకు అది కిక్ ఇస్తుంది. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ వీళ్ళందరూ నా పర్ఫార్మెన్స్కి ఎంత రేపు ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు బాసు థ్యాంక్ యూ వీఆర్ వీఆర్ సేఫ్ అండ్ వీఆర్ హ్యాపీ అన్నప్పుడు దట్ గివ్స్ మోర్ కిక్. అది కన్ఫర్మ్, నో డౌట్. మేమందరం నేను మహా ఈ సినిమా చేసినప్పుడే మేము హ్యాపీ, బట్ ఇప్పుడు రిజల్ట్ వెయిటింగ్ కాబట్టి అది ఐఎమ్ లైక్ July 3rd రోజు హ్యాపీగా 12 గంటలకి కేక్ కట్ చేసి గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటాం. సత్యదేవ్ గారు హలో అండి. హాయ్ అండి. లాస్ట్ క్వశ్చనే. నెక్స్ట్ అబ్జెక్షన్ సినిమా ఉందండి ఇందులో. ఓకే, ఇప్పటి వరకు రిలీజ్ అయిన కాంటెంట్కి మంచి పేరు వచ్చింది. బట్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు అన్నారు, సో మేకప్ కావచ్చు, కాస్ట్యూమ్ కావచ్చు, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ అన్నారు. బట్ వేరే క్యారెక్టరైజేషన్స్ ఏమైనా చూస్తే కాస్ట్యూమ్స్ వాజ్ వెరీ కంఫర్ట్గా ఉంటాయి. బట్ అబిట్ అంటే లైక్ చూసుకుంటే ఈ కాస్ట్యూమ్ మాకు చూడడానికే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. లైక్ మీరు వేసుకున్నారు, చాలాసేపు ఉండాల్సి వచ్చింది. అండ్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ మైండ్లోనే ఉండేవాడిని అని చెప్పేవారు. సో లైక్ ఎలా మేనేజ్ చేసేవారు? లైక్ మీరు ఇప్పటివరకు అయితే ఏ క్యారెక్టర్ చేసినా షూట్ వరకు ఉంటుంది, వన్స్ ప్యాకప్ అయిపోతుంది, ఐఎమ్ నార్మల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కదా. సో ఈ క్యారెక్టరేషన్ని, బహదూర్ క్యారెక్టరేషన్ని ఎంతవరకు చేశారు? అండ్ షూట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు దాని నుంచి బయటకు వచ్చారు? అంటే ఒక సామెత ఉంటుంది, ఎంత ఎక్కితే అంత దూరం పడతావరా అంటారు. సో ఇదేంటంటే ఆ ఎత్తు ఎక్కడానికి ఆబ్వియస్లీ శ్రమ పడాలి, కొంచెం అక్కడి నుంచి జంప్ చేస్తే దూరం పడతాం కాబట్టి ఆ దూరం పడడం కోసం ఇదంతా ఈ ప్రయత్నాలన్నీ. మీరు అడిగిన దానికి ఒక అంటే కష్టం కాదు. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఈ ప్రొఫెషన్లో, లేకపోతే ఈ సినిమాకి గాను నాకు ఐఎమ్ లక్కీ, నాకు అంత కష్టపడే ఛాన్స్ దొరికిందని. అంటే బాగా ఇబ్బంది పడ్డం కాదు కానీ, బట్ అది ఇబ్బందే. ఎందుకంటే 48 డిగ్రీలో ఎంతో ఒరిస్సాలో చేస్తున్నాము. అక్కడ భయంకరమైన ఎండలు, మామూలు ఎండలు కాదు, ఇలా ఆమ్లెట్ వేసుకొని తినేస్తుంటారు రోడ్డు మీద, అలా ఉంటుంది. సో అక్కడ ఈ కాస్ట్యూమ్ తర్వాత ఈ మేకప్ అదంతా కొంచెం లైట్గా అనిపించింది కానీ, బట్ ఎవ్రీథింగ్ క్యారెక్టర్ వైజ్ అంతే కదా. ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఫలితం వస్తుంది, అంతే. ఆ స్పేస్లో చూస్తాను నేను. యాక్చువల్లీ సారీ టు యాడ్, అంతా దీంట్లో అంటే ఇందాక మీరు ఎవరో ఏది కష్టంగా అనిపించింది అనేది, అంటే రోప్ వర్క్ అని అన్నారు కదా. అంత ఎండాకాలం 48-50 డిగ్రీస్ అంత అసలు ఆ బట్టలు అంటే నేను కనపడ్డా కదా ఆల్రెడీ టీజర్లో. సో అలాంటి బట్టలు నేను కూడా వేసుకుని ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను. అది చేస్తున్న 3 రోజులు నాకు అర్థమైంది 65 రోజులు ఈయన ఏం పడ్డాడు అనేది. సో ఆ రోప్ వర్క్ అప్పుడు మాత్రమే ఒక చిన్న, అది కూడా టూ మచ్ గాల్లో ఉంచేసరికి ఒక చిన్న అరుపు వచ్చింది. కానీ మిగతా ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా హీ డిడ్ంట్ సే ఎ సింగిల్ వర్డ్ అనమాట. లైక్ హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ద క్యారెక్టర్.